హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ. ఆల్మోస్ట్ మనకు తెలుసు అనమాట, అమ్మ పిల్లలు అంటే చాలా సెన్సిటివ్, వాళ్ళని చాలా అంటే చాలా కేర్ చేసి చూడాలి. మరి ప్రీమెచ్యూర్డ్ బేబీస్ అయితే ఎలా కేర్ చేయాలి, అసలు ప్రీమెచ్యూర్డ్ బేబీస్ అంటే ఏంటి, అలాంటివన్నీ తెలుసుకోవడానికి మన ముందుకైతే డాక్టర్ రుకేష్ అయితే ఉన్నారు. సో ఫస్ట్ అయితే మాట్లాడేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సో చెప్పండి సార్, జనరల్గా బేబీస్ అయితే ఉంటారు కదా, అంటే అప్పుడే డెలివరీకి వచ్చి ఒకవేళ ప్రీమెచ్యూర్డ్ బేబీస్, అసలు ప్రీమెచ్యూర్డ్ బేబీస్ అంటే ఏంటి? సో ప్రీమెచ్యూర్ బేబీస్ అంటే దిస్ పాయింట్ ఆఫ్ టైం సో మనం చూస్తున్నాం ప్రీమెచ్యూర్ బేబీస్ అనేది, ప్రీమెచ్యూర్ బర్త్స్ అనేది పెరిగిపోయాయి. ఎందుకంటే సో మెయిన్ ప్రీమెచ్యూర్ డెలివరీస్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే మదర్కి ఎప్పుడైతే డిఫరెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటుందో, మదర్కి ఎప్పుడైతే బీపీ లేదంటే డయాబెటిక్ ఉన్నప్పుడు, లేదంటే మదర్కి ముందే వాటర్ లీక్ అవ్వడం, ఊనీరు లీక్ అవ్వడం, లేదంటే మదర్కి ప్రీమెచ్యూర్ లేబర్ సెట్ ఇన్ అవ్వడం, అంటే నొప్పులు ముందే రావడం. సో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రీజన్స్లో మనము ప్రీమెచ్యూర్ డెలివరీస్ అనేవి చూస్తూ ఉంటాం. సో ఫస్ట్ మదర్కి ఎప్పుడైతే హైపర్ టెన్షన్ ఉంటుందో అప్పుడు సడన్గా బీపీ పెరిగిపోవడం, మదర్కి అంటే 180 దాకా వెళ్ళడం, 200 వరకు వెళ్ళడం, ఇలా ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఇంకా తప్పని పరిస్థితుల్లో డెలివరీ అనేది జరుగుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ప్రీమెచ్యూర్ డెలివరీస్. అదర్ రీజన్ ఇస్ మదర్కి ఎప్పుడైతే డయాబెటిక్ ఉంటారో, షుగర్ షూటప్ అవుతున్నాయి, హై షుగర్ వరకు వెళ్తుంది, ఇంకా డెలివరీ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది, అలాంటప్పుడు కూడా ప్రీమెచ్యూర్ డెలివరీస్ విల్ సీ. అండ్ థర్డ్ సినారియో ఇస్ ప్రీమెచ్యూర్ లేబర్ సెటిన్ అయినప్పుడు, పురుటి నొప్పులు ఏవైతే కొంతమంది మదర్స్కి ముందే లేబర్ సెటిన్ అయ్యి ముందే డెలివరీస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా లేబర్ సెటిన్ అయినప్పుడు వి కాన్ స్టాప్ ఇట్, అలాంటప్పుడు కూడా ప్రీమెచ్యూర్ డెలివరీస్ అనేవి జరుగుతుంటాయి. సో దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ రీజన్స్ వి సీ ఫర్ ప్రీమెచ్యూర్ డెలివరీస్. అంటే సార్ జనరల్గా ఇందాక మీరు అన్నారు కదా, మదర్కి లైక్ ఎలా అని అంటే బీపీ హై అయిపోవడం, లేకపోతే షుగర్ ఉండడం, డయాబెటీస్ మీరు అని చెప్పారు కదా. మరి అలాంటి టైంలలో మదర్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? అంటే తనకు ముందే తెలిసి ఉంటారు కదా, బీపీ రావద్దు లేకపోతే షుగర్ లెవెల్స్ పెరగొద్దు అంటే ఎలాంటి టైప్ ఆఫ్ కేర్ తీసుకోవాలి మదర్స్ ఆ టైంకి? సో మనం చూస్తుంటాము మోస్ట్ ఆఫ్ ద మదర్స్ ప్రెగ్నెన్సీ ముందు ఈ బీపీ, డయాబెటిక్ లేదా హైపోథైరాయిడ్ అనేది మోస్ట్ ఆఫ్ ద మదర్స్కి ఉండదు. బట్ ఎప్పుడైతే వాళ్ళు కన్సీవ్ అవుతారో, ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవుతుందో వాళ్ళకి బీపీ స్టార్ట్ అవ్వడం, కొంతమందికి డయాబెటిక్ స్టార్ట్ అవ్వడం అనేది ఉంటుంది. దీన్నే జెస్టేషనల్ హైపర్ టెన్షన్, జెస్టేషనల్ డయాబెటిక్ అంటారు. అంటే ప్రెగ్నెన్సీ వల్ల వచ్చిన హైపర్ టెన్షన్, డయాబెటిక్ కాబట్టి వీటిని అలా లేబుల్ చేశారు. సో వీటి వల్ల మదర్ ఎఫెక్ట్ అయ్యి ప్రీమెచ్యూర్ డెలివరీ అవ్వకుండా మదర్ అండ్ బేబీ ఇద్దరు సేఫ్గా ఉండాలి అంటే ఫస్ట్ నుంచి గైనకాలజీ ఫాలో అప్ ఉండడం, వాళ్ళు బీపీ కంట్రోల్ అవ్వడానికి ఏదైతే మెడిసిన్స్ చెప్తారో అది యూజ్ చేయడం రెగ్యులర్గా, ప్లస్ వాళ్ళు చెప్పిన డైట్, హెల్తీ డైట్ తీసుకోవడం, డైలీ కన్సీవ్ ప్రెగ్నెంట్ లేడీస్ అయినా సరే డైలీ ఒక 10-15 మినిట్స్ సింపుల్ వాకింగ్ లాంటివి చేయడం, ఇలాంటి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే డయాబెటిక్ అండ్ హైపర్ టెన్షన్ ఇవన్నిటిని కంట్రోల్లో పెట్టుకోగలిగితే బేబీని సక్సెస్ఫుల్గా 9 months ప్రెగ్నెన్సీ కంప్లీట్ చేసుకొని డెఫినెట్గా హెల్దీ బేబీ పుట్టే అవకాశం అయితే ఉంది. అంటే జనరల్గా రీజన్స్ ఏంటిది సార్ ప్రీమెచ్యూర్డ్ బేబీస్ ఉండడానికి? ఓకే అవేనా, లేకపోతే ఇంకా వేరే ఏమైనా రీజన్స్ ఉంటాయా సార్? సో చాలా మటుకు 90% ఆఫ్ ద కేసెస్లో దీస్ ఆర్ ది మోస్ట్ కామన్ రీజన్స్. మెటర్నల్ ప్రాబ్లమ్స్ తోటే చాలా మటుకు మనం డెలివరీస్ ప్రీమెచ్యూర్గా చూస్తూ ఉంటాం. నవేడేస్ మనం ఎప్పుడు ఏదైతే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ పెరిగిపోయి ఐవీఎఫ్తో కన్సీవ్ అయిన పేరెంట్స్ ఎవరైతే ఉంటారో ఇలాంటి బేబీస్లో కూడా ప్రీమెచ్యూర్ డెలివరీస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా చూస్తున్నాం. బికాస్ ఆఫ్ ద రైస్ ఇన్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్, సో దెర్ ఈస్ ఎ రైస్ ఇన్ ప్రీమెచ్యూర్ డెలివరీస్ ఆల్సో. సో దీనివల్ల మనం ఎక్కువగా ప్రీమెచ్యూర్ బేబీస్ చూస్తున్నాం. మరి ఇలాంటి టైంలో ప్రీమెచ్యూర్డ్ బేబీస్ని మనం ఎలా హ్యాండిల్ చేయొచ్చు? ఎన్ఐసీయూలో మీరు ఎలా కేర్ చేస్తారు పిల్లలని? సో ఎప్పుడైతే మనం బేబీస్ 37 వీక్స్ 37 వారాలు కంప్లీట్ అవ్వకుండా మనం ఇందాక డిస్కస్ చేసుకున్న రీజన్స్ వలన డెలివరీ అవుతారో ఈ బేబీస్ని మనం ప్రీమెచ్యూర్ బేబీస్ అంటాం. సో ఎప్పుడైతే బేబీ 37 వీక్స్ కంప్లీట్ అవుతుంది, 37 వారాలు కంప్లీట్ చేసుకున్న బేబీస్ టర్మ్ బేబీస్, దే ఆర్ నాట్ ప్రీమెచ్యూర్. But before 37 weeks, these babies are called premature babies. So, ఈ బేబీస్ ప్రీమెచ్యూరిటీ కారణంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ. అంటే
డెలివరీ అయినప్పటి మొదటి నుంచి ఇంకా ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి వాళ్ళకి. బికాస్ బేబీ ఈజ్ నాట్ రెడీ ఫర్ ద అవుట్ సైడ్ వరల్డ్. 37 వీక్స్ కంప్లీట్ అవుతే బేబీ ఈజ్ ఫైనల్లీ రెడీ టు యాక్సెప్ట్ మిల్క్, టు సస్టైన్, బయట తట్టుకునే శక్తి అనేది ఉంటుంది. కానీ ఎప్పుడైతే ప్రీమెచ్యూరిటీ వల్ల ఏమవుతుందంటే తట్టుకునే శక్తి లేక ప్రాబ్లమ్స్ అనేవి బర్త్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో అలా. ఓకే సార్, మరి అట్లాంటి టైంలలో బేబీస్ని మనము డిశ్చార్జ్ చేశారనుకోండి, అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంటి దగ్గర? ఎన్ఐసియూలోనే. సో ఇలాంటి ప్రీమెచ్యూర్ బేబీస్ మనం ఎప్పుడైతే డెలివరీ అవుతారో, సో వి టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఇన్ ఎన్ఐసియూ, నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్. ఇన్ ఎన్ఐసియూ అంటే ఎన్ఐసియూలో మనము వాళ్ళకి హోల్ అండ్ సోల్ కేర్ ఇస్తాం. ఫస్ట్ బేబీస్ టెంపరేచర్ కోసం రేడియంట్ వార్మర్, ఇంక్యుబేటర్స్ ఉంటాయి. లెస్ దెన్ 1 kg బేబీ అయితే వీ హ్యావ్ ఇంక్యుబేటర్స్లో పెడతాం. అలా కాకుండా మోర్ దెన్ 1 kg అయితే వార్మర్లో పెట్టి కంటిన్యూస్లీ బేబీస్ టెంపరేచర్ మానిటర్ జరుగుతుంది. బేబీస్ హార్ట్ బీట్, బ్రీతింగ్ అండ్ బీపీ, రెస్పిరేషన్స్ ఇవన్నీ కంటిన్యూస్గా మానిటరింగ్ జరిగే ప్లేసే నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్. సో దీంట్లో మనం బేబీస్ని ట్రీట్ చేస్తాం. అండ్ బేబీస్కి శ్వాస ఇబ్బంది వస్తుంది ప్రీమెచ్యూర్ కాబట్టి మనం రెస్పిరేటరీ సపోర్ట్ ఇస్తాం. ఆక్సిజన్ ద్వారా, లేదు ఇబ్బంది ఎక్కువగా ఉందన్నప్పుడు సిప్యాప్ మెషిన్ ద్వారా, ఇంకా ఎక్కువ ఇబ్బంది ఉన్నప్పుడు వెంటిలేటర్ మెషిన్ ద్వారా రెస్పిరేటరీ సపోర్ట్ ఇస్తాం, గ్లూకోజ్ పెడతాం. అండ్ కంటిన్యూస్ మానిటరింగ్ ద్వారా బేబీని బెటర్గా చేసి డిశ్చార్జ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ప్రీమెచ్యూర్ బేబీస్ గురించి మాట్లాడుకున్నాం సార్. ఇప్పుడు ప్రజెంట్ జనరల్గా 37 వీక్స్ కంప్లీట్ అయిన బేబీ అయి ఉంటే అప్పుడు ఆ బేబీ ఎలా కేర్ చేయాలి? ఆ బేబీని కంప్లీట్లీ హెల్దీగా ఉంటారా, లేకపోతే ప్రీమెచ్యూర్ బేబీస్ లాగా ఏమైనా వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయా? సో ఎప్పుడైతే బేబీస్ 37 వీక్స్ కంప్లీట్ అవుతారో వాళ్ళు టర్మ్ బేబీస్ కాబట్టి వాళ్ళకి అన్నీ మెచ్యూర్ అయి ఉంటాయి కాబట్టి 90% ఆఫ్ ద బేబీస్ ఆర్ గుడ్, హెల్తీ మదర్ సైడ్ ఉంటారు వాళ్ళు. కానీ దాంట్లో కూడా 10% అంటే ఒక 10 డెలివరీలు అవుతే ఒక్క బేబీకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. దాంట్లో మెయిన్గా శ్వాసకోశ ఇబ్బంది, బ్రీతింగ్ హెవీగా తీసుకోవడం లాంటి ఇబ్బంది చాలా మటుకు చూస్తాం. అండ్ గుండె సమస్య అనేది రేర్ బట్ చూస్తుంటాం అది కూడా. ప్లస్ దాంతోపాటు ఒకవేళ బేబీ వెయిట్ 3.5 కంటే ఎక్కువగా ఉంటే షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవ్వడం, లేదంటే ఫీడింగ్ ఇష్యూస్, ఫీడింగ్ ఇచ్చినప్పుడు వామిటింగ్ అవ్వడం, డైజెషన్ అవ్వకపోవడం. సో టర్మ్ బేబీస్లో ఇలాంటి సమస్యలు చూస్తాం. కానీ దిస్ ఈజ్ వెరీ వెరీ లెస్, 10% ఆఫ్ ద బేబీస్ వి సీ దిస్. సో సార్ జనరల్గా ప్రీమెచ్యూర్ బేబీస్ని మీరు ట్రీట్ చేసిన తర్వాత ఒకవేళ డిశ్చార్జ్ చేయాలి అండ్ ఇంట్లో ఎలా ఉండాలి వాళ్ళ కేరింగ్ అనేది, ఇంట్లో ఎలా ఉండాలి కేరింగ్? సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎందుకంటే ఫస్ట్ మనం బేబీస్ని ఎన్ఐసీకి తీసుకొస్తాం, వి గివ్ ఏ గుడ్ కేర్, టీమ్ ఉంటాం, నర్సెస్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, హాస్పిటల్. బట్ వన్స్ వి డిశ్చార్జ్ ఇంటికి వెళ్ళాక మెయిన్గా ఇంట్లో పేరెంట్స్ లేదా గ్రాండ్ పేరెంట్స్ బేబీని ఎలా చూసుకుంటారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో ఎలా చూసుకోవాలి అంటే ఒక ప్రీమెచ్యూర్ బేబీని 2.5 kg అయ్యేంత వరకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బేబీని వామ్గా పెట్టడం, వెచ్చగా పెట్టడం, డ్రెస్ వేయడం, క్యాప్ పెట్టడం. ఒకవేళ రూమ్ చల్లగా ఉంటే, చల్లటి వాతావరణంలో ఉంటున్నారు అంటే కొంతమంది పేరెంట్స్కి ఒకవేళ వింటర్ సీజన్ అయ్యి ఉంటే మనం వార్మర్స్ కొనుక్కోమని కూడా చెప్తాం. కొంతమందికి బల్బ్ పెట్టుకోమని కూడా చెప్తాం. సో ఇలా ఎన్విరాన్మెంట్ అనేది, రూమ్ అనేది వెచ్చగా ఉండాలి ఇలాంటి బేబీస్కి, చల్లగా ఉండకూడదు. ప్లస్ ఎవ్రీ 2 hours 3 hours ఒకసారి వీళ్ళకి పాలు అనేవి ఇస్తూ ఉండాలి. త్రూ స్పూన్ ద్వారా కానీ, డైరెక్ట్ తల్లిపాలు కానీ, ఎక్కడైతే డాక్టర్స్ ట్రైన్ చేసి పంపిస్తారో ఆ విధంగా ఇస్తూ ఉండాలి. ప్లస్ మెడికేషన్ టైం టు టైం ఇవ్వడం. ప్లస్ స్నానం అనేది ఎప్పుడైతే డాక్టర్ అడ్వైస్ చేస్తారో అప్లై చేయించడం. ప్లస్ ఎవరికైనా దగ్గు జలుబు ఉంటే బేబీని జాగ్రత్తగా చూసుకొని దగ్గరికి రాకుండా చూసుకోవడం. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే ఇంటి దగ్గర బేబీ తప్పకుండా హెల్తీగా 2.5 kg రీచ్ అవుతుంది. ఓకే సార్, అండ్ వన్స్ మనం ట్విన్స్ విషయాలకు వచ్చేస్తే ట్విన్ బేబీస్ ఉంటారు. ఒకవేళ ట్విన్ బేబీస్ అయితే ప్రీమెచ్యూర్ టైంలో పుడితే వాళ్ళ సిచ్యువేషన్ ఏంటిది, అంటే ప్రీమెచ్యూర్ టైంలో పుట్టేస్తారు? సో ట్విన్స్ అనేది వీఆర్ సీయింగ్ ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ ట్విన్స్ పెరుగుతున్నారు ఈ మధ్య బికాజ్ ఆఫ్ ఐవీఎఫ్ కన్సెప్షన్స్ వల్ల ట్విన్స్ అనేది పెరుగుతున్నారు. సో ట్విన్స్ అనేది ఒకటేసారికి ఇద్దరు బేబీస్ వస్తారు, దట్ ఈస్ గుడ్ థింగ్. బట్ అట్ ద సేమ్ టైం ట్విన్స్ బేబీస్ మే హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్. అంటే ఇద్దరు బేబీస్ కాబట్టి వెయిట్ ఇద్దరికి అంతగా పెరగకపోవడం, లో బర్త్ వెయిట్ పుట్టడం,
లేదంటే ఒక బేబీ బాగా ఎఫెక్ట్ అయ్యి ఒక బేబీ గ్రోత్ లేకపోవడం, ఒక బేబీ మంచిగా గ్రోత్ ఉండడం, ఇది డిస్ప్రపోర్షనేట్ గ్రోత్ ప్రాబ్లమ్స్. ప్లస్ ట్విన్స్ బేబీస్ ఒకవేళ ప్రీమెచ్యూర్ బేబీస్ అయితే సేమ్ నార్మల్ ప్రీమెచ్యూర్ బేబీకి ఎలాంటి సమస్యలు వస్తాయో ట్విన్స్ బేబీస్లో కూడా ఇలాంటి సమస్యలు అనేది మనం చూస్తూ ఉంటాం. మరి ట్విన్ బేబీస్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఎందుకంటే ఇద్దరు ఉంటారు కదా, Yeah. ఇద్దరికి ఫీడింగ్ అసలు మదర్ ఫీడింగ్ పాల ఫీడింగ్ సరిపోతుందా, లేకపోతే ఏంటి, లేకపోతే వాళ్ళకి ఎక్స్ట్రా మళ్ళీ ఫీడ్ చేయాల్సి వస్తుందా? ఒకవేళ ఫీడ్ చేయాల్సి వస్తే ఎలాంటి టైప్ ఆఫ్ మిల్క్ వాళ్ళు తీసుకోవాలి? డెఫినెట్గా ఎనీ టైమ్ ఎనీ బేబీ వాట్ యూ ప్రిఫర్ ఈజ్ మదర్ మిల్క్. సో ట్విన్స్ బేబీస్ అయినా సరే ఇద్దరికి సరిపడా మిల్క్ అనేది ప్రతి మదర్కి, అంటే ట్విన్స్ బేబీ డెలివరీ అయిన మదర్కి అడిక్వేట్ మిల్క్ మ్యాక్సిమం 90% ఆఫ్ ద కేసెస్ సరిపోతుంది. బట్ ఇన్ కేస్ ఇద్దరు బేబీస్ ఉన్నారు సరిపోవట్లేదు అంటే, సో యాజ్ పర్ పీడియాట్రిషియన్ డాక్టర్ అడ్వైస్ ఆల్టర్నేట్ మిల్క్ వీ కెన్ టెల్. అంటే జనరల్గా సార్ బేబీకి పుట్టిన బేబీస్ ఎప్పుడైతే ఉంటారో ఒక 1 అవర్ లోపలనే వాళ్ళకి పాలు దాపియాలి మదర్ది అని చెప్తారు. అది ఎంతవరకు కరెక్ట్? ఆ పాలు అయితేనే పిల్లలు స్ట్రాంగ్ అవుతారని చెప్పి చెప్తారు, అది నిజమేనా? డెఫినెట్లీ ఇది 100% రైట్. బికాస్ బేబీ డెలివరీ అవ్వగానే వితిన్ 1 అవర్ బేబీకి ఫీడింగ్ అనేది వెళ్ళాలి. మదర్ మిల్క్, మదర్ ఇప్పుడు నార్మల్ డెలివరీ అయితే మదర్ విల్ బి ఫైన్. ఒకవేళ ఆపరేషన్ అయినాక కూడా మదర్ కొంచెం అనస్థిషియా నుంచి రికవరీ స్టేజ్లో ఉంటారు. మదర్ షీ కాంట్ గెట్ అప్ అండ్ సిట్, కూర్చోలేని సిచ్యువేషన్లో ఉంటారు. అలాంటి టైంలో కూడా, అలా ఉన్నప్పుడు కూడా బేబీకి వితిన్ 1 అవర్ మనం మదర్ మిల్క్ స్టార్ట్ చేస్తే 100% బేబీకి హెల్ప్ అయితే అవుతుంది. అది చాలా తక్కువ క్వాంటిటీలో మిల్క్ అనేది వస్తుంది మదర్కి ఫస్ట్ 1 అవర్లో. ఆ మినిమల్ డ్రాప్స్ వచ్చినా సరే అవి బేబీకి తప్పకుండా పట్టించాలి. ఎందుకంటే మిల్క్లో ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంటుంది. ఫస్ట్ 1-2 డేస్ వచ్చే మిల్క్ని కొలెస్ట్రామ్ అంటారు. ఈ కొలెస్ట్రామ్ మిల్క్ అనేది ఇమ్యూనిటీ యాంటీబాడీస్లో చాలా ఎక్కువ శాతంలో ఉంటాయి. అది బేబీకి ఒక ఫస్ట్ వ్యాక్సిన్ లాగా హెల్ప్ అయ్యి బేబీ పుట్టగానే ఆ మిల్క్ ఇవ్వడం ద్వారా లోపల బేబీకి హెల్ప్ అయ్యే ఛాన్స్ తప్పకుండా ఉంది. సో వితిన్ 1 అవర్ ఎనీ బేబీ నార్మల్ డెలివరీ కానీ ఆపరేషన్ కానీ తప్పకుండా మదర్ మిల్క్ స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ బేబీకి హెల్ప్ అవుతుంది. సార్ మదర్ మిల్క్ వల్ల యూజెస్ ఏంటి సార్? అండ్ మదర్కి కూడా మిల్క్ ఇచ్చేసి ఒక యూజ్ ఉంటుందని చెప్తారు, మరి ఏంటిదా యూజ్? సో డెఫినెట్లీ మదర్ మిల్క్ వల్ల 100% దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ యూజెస్. సో అవన్నీ జస్ట్ నేను బ్రీఫ్గా చెప్తాను బికాస్ ఇట్స్ టేక్స్ లాట్ ఆఫ్ టైం డీటెయిల్గా డిస్కస్ చేయడానికి. సో బేబీకి యూజ్ ఏంటంటే మదర్ మిల్క్ ఈజ్ టైలర్డ్ ఫర్ ద బేబీ, అంటే బేబీ కోసమే తయారైంది. ఎవ్రీ మదర్ మిల్క్ ఈజ్ యూనిక్, అంటే ఎవ్రీ బేబీకి మదర్ మిల్క్ అనేది తయారవుతుంది. సో దట్ ఈస్ టైలర్డ్ ఫర్ ద బేబీ కోసమే తయారైంది. సో ఫస్ట్ ఈజీలీ డైజెస్టబుల్, అంటే అరుగుదల సమస్యలు రావు మదర్ మిల్క్ వలన, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ప్లస్ మదర్ మిల్క్లో బేబీకి కావాల్సిన వాటర్, బేబీ దాహం తీర్చే వాటర్ శాతం కానీ, బేబీకి ఆకలి తీర్చే ఫుడ్ క్యాలరీస్, ప్రోటీన్, ఫ్యాట్, సో అన్ని న్యూట్రియంట్స్ మదర్ మిల్క్లో అన్నీ అడిక్వేట్గా ఉంటాయి. సో మదర్ మిల్క్ వల్ల బేబీకి కంప్లీట్ ఫుడ్ లాగా ఉంటుంది. ప్లస్ మదర్ మిల్క్ ఇవ్వడం ద్వారా బేబీకి న్యూమోనియా సమస్యలు మరియు విరోచనాలు అయ్యే ఛాన్సెస్ తక్కువ. సో ఇమ్యూనిటీ లాగా యాక్ట్ చేసి న్యూమోనియా నుంచి కానీ డయేరియా నుంచి కానీ కాపాడుతుంది. ప్లస్ మదర్ మిల్క్ తీసుకునే పిల్లలకి ఐక్యూ శాతం, ఫ్యూచర్ ఐక్యూ శాతం ఒక 3 పాయింట్స్ రీసెర్చ్లో తెలియదు ఏంటంటే మదర్ మిల్క్ తీసుకునే పిల్లలకి ఒక ఐక్యూ వచ్చేసి ఒక 3 పాయింట్స్ హయ్యర్గా ఉంటుంది. ఏదైతే పౌడర్ మిల్క్ కానీ వేరే యానిమల్ మిల్క్ కానీ కన్జ్యూమ్ చేసే పిల్లలతో కంపేర్ చేశారు రీసెర్చ్లో. సో అలా రీసెర్చ్ చేసినప్పుడు మదర్ మిల్క్ తీసుకునే పిల్లలకి ఐక్యూ అనేది 3 పాయింట్స్ హయ్యర్గా ఉంది. సో డెఫినెట్లీ బ్రెయిన్ డెవలప్మెంట్, ఐక్యూ, ఇంటెలిజెన్స్ మదర్ మిల్క్ డెఫినెట్లీ హ్యాజ్ అ రోల్. అండ్ ఫ్యూచర్లో ఎలర్జీస్, ఇప్పుడు మనం చూస్తున్నాం చాలామంది పిల్లలకి ఎలర్జీకి ఉంటారు, ఆస్తమా ఉంటారు, ఊరికే కాఫ్ కోల్తో సఫర్ అవుతూ ఉంటారు. సో మదర్ మిల్క్ తీసుకునే బేబీస్కి ఇలాంటి ఎలర్జీస్ కానీ ఆస్తమా కానీ చాలా చాలా తక్కువ. అదే మదర్ మిల్క్ తీసుకునే పిల్లలకి ఇలాంటివి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా మదర్ మిల్క్ వల్ల ఫ్యూచర్లో డయాబెటిక్, హైపర్ టెన్షన్ పైన కూడా కొంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుందని చూపించారు. మదర్కి మీరు అడిగినట్టు మదర్కి కూడా ఎప్పుడైతే బేబీకి మిల్క్ ఇస్తారో మదర్, ఆ ప్రెగ్నెన్సీలో పుట్ ఆన్ అయిన వెయిట్ మొత్తం లాస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఏదైతే ప్రెగ్నెన్సీలో వెయిట్ పుట్ ఆన్ అవుతారో అది గ్రాడ్యువల్గా మదర్ మిల్క్ ఇవ్వడం ద్వారా గ్రాడ్యువల్గా వెయిట్ అంతా షెడ్ అవ్వడానికి, క్యాలరీస్ షెడ్ అవ్వడానికి డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది.
ప్లస్ మదర్ మిల్క్ ఇవ్వడం ద్వారా మదర్కి ఫ్యూచర్లో బ్రెస్ట్ క్యాన్సర్, ఓవరీస్ క్యాన్సర్ రాకుండా అది హెల్ప్ చేస్తుంది. అండ్ జనరల్గా సార్ పిల్లలు అయితే జనరల్గా పాలు తాగాకనే వామిట్ అవుట్ చేసుకుంటారు కదా, సో అది ఎందుకు చేసుకుంటారు అలా? సో అది ఫస్ట్ 3 months, ఫస్ట్ 3 to 5 months పిల్లలు బోర్లా పడలేని సిచ్యువేషన్, ఎప్పుడైతే వెలంకలు పడుకుంటారో సో అలాంటప్పుడు ఎప్పుడైతే మదర్ మిల్క్ ఇస్తారు ఇమీడియట్గా కొంతవరకు వామిటింగ్ అవుతుంది. దీన్ని రిఫ్లెక్స్ అంటారు. రిఫ్లెక్స్ అంటే ఆ మిల్క్ ఏదైతే తీసుకుంటారో ఇది రిటర్న్ వచ్చి మౌత్ ద్వారా కొంతవరకు బయట స్పిట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే బేబీ వెయిట్ గెయిన్ బాగుంది, బేబీ యాక్టివ్గా ఉంది, ఫీడింగ్ బాగా తీసుకుంటుంది అన్నప్పుడు కొంచెం మిల్క్ రిఫ్లెక్స్ ఉన్నా మనం దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు, దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైతే క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది, లేదంటే బేబీ వెయిట్ గెయిన్ సరిగ్గా అవ్వట్లేదు, అలాంటప్పుడు మనం దానికి పీడియాట్రిషియన్ తోటి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ కొంచెమే స్పిట్ అవుట్ చేస్తుంది అంటే బేబీ కొంచెం తాగేటప్పుడే కొంచెం ఎక్కువ తాగి కెపాసిటీ కంటే ఎక్కువ తాగినప్పుడు కొంతవరకు బయటకు వస్తుంది, దట్ ఈస్ నార్మల్. అది ప్రివెంట్ చేయాలి అంటే ఫీడింగ్ ఇచ్చిన వెంటనే ఒకసారి భుజం పైన వేసుకొని బేబీకి ఒక 10 minutes పాటు బర్పింగ్ ఇస్తే మనం రిఫ్లెక్స్ అనేది, వామిటింగ్స్ అనేది చాలా మటుకు తగ్గించే అవకాశం ఉంది. అండ్ జనరల్గా సార్ చిన్నపిల్లలు అయితే ఎవరైనా ఉంటారో కిడ్స్ అప్పుడప్పుడు Yeah. జనరల్గా వాళ్ళైతే ఎలా ఉంటారు అని అంటే చాలా కొంచెం బాగా ఏడుస్తూ ఉంటారు, లేకపోతే ఇంకా ఏదో ఒక రీజన్ వల్ల వాళ్ళు ఏడవడం వల్ల మదర్స్ కూడా బాగా భయపడుతూ ఉంటారు కదా. అండ్ అలాంటి టైంలో వాళ్ళైతే వుడ్వర్డ్స్ లేకపోతే గైక్ పౌడర్ అని చెప్పి ఇలా పెడతా ఉంటారు కదా, అది ఎంతవరకు హెల్దీ పిల్లలకు? సో ఎక్సెసివ్ క్రై ఇన్ బేబీస్ మనం చూస్తుంటాము. ఈ ఎక్సెసివ్ క్రై మెయిన్గా కొలికి పెయిన్ అంటే ఇప్పుడు బేబీస్ ప్రిడామినెంట్గా మిల్క్ పైన డిపెండ్ అయి ఉన్నారు. సో దేర్ డైట్ ఈజ్ టోటలీ మిల్క్. సో మిల్క్ వల్ల కొంచెం బ్లోటింగ్ సెన్సేషన్, కొంచెం గ్యాస్ అండ్ కొలికి పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది కొలికి పెయిన్ అని టమ్మీ పెయిన్ అంటాం. సో ఇలా టమ్మీ పెయిన్ వచ్చినప్పుడు బేబీస్ని ఎత్తుకోవడం, టమ్మీ మసాజ్ చేయడం, లేదంటే లెగ్ అండ్ టమ్మీ ఎక్సర్సైజెస్ చేయడం అండ్ బోర్లా పడుకోబెట్టడం ఇలాంటివి చేసినప్పుడు మనం టమ్మీ పెయిన్ తగ్గించే అవకాశం ఉంటుంది. అండ్ కొలికి పెయిన్ తగ్గడానికి డాక్టర్ దగ్గర మెడిసిన్ ఏమైనా ఉంటే అది వేయడం లాంటివి చేయొచ్చు. వుడ్వర్డ్స్ లాంటివి వేస్తే ఏంటంటే బేబీ కామ్ డౌన్ అవుతుంది. సో కామ్ డౌన్, అది నిద్రపోవడానికి, బేబీని కామ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో అలాంటివి మేము పెద్దగా ప్రిస్క్రైబ్ చేయొచ్చు, కానీ బట్ కొలికి పెయిన్ తగ్గడానికి డ్రాప్స్ అయితే యూస్ చేయొచ్చు. అంటే జనరల్గా బేబీస్కి ఎంత పాలు పట్టియాలి రోజుకి, ఎన్నిసార్లు అయితే డిపెండ్స్ అపాన్ బేబీ ఏజ్, అంటే బేబీ నెంబర్ ఆఫ్ మంత్స్ బట్టి ఉంటుంది. సో ఇనీషియల్గా ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ, అంటే డెలివరీ అయిన మొదటి రోజు నుంచి ఎవ్రీ 2 hours 3 hours బేబీ తీసుకున్న మిల్క్ 2 hoursలో డైజెస్ట్ అయిపోతుంది. సో వెంటనే బేబీకి ఆకలిస్తుంది, మళ్ళీ బేబీ డిమాండ్ చేస్తుంది, ఏడుస్తుంది ఫీడ్ కోసం. అలా ఎవ్రీ 2 to 3 hours ఫీడింగ్ ఇవ్వచ్చు. 4 hours గ్యాప్ వచ్చినా ఇవ్వచ్చు. అండ్ డిమాండ్ ఫీడింగ్, బేబీ ఎప్పుడు డిమాండ్ చేస్తే అప్పుడు ఫీడింగ్ అనేది ఇవ్వచ్చు. ఒక 1/2 hour అయింది ఫీడింగ్ ఇచ్చి, బేబీ ఈజ్ హంగర్, బేబీ ఈజ్ క్రైయింగ్ ఫర్ మిల్క్, దెన్ డెఫినెట్లీ యూ కెన్ గివ్. సో దీన్నే మనం డిమాండ్ ఫీడింగ్ అంటారు. బేబీ డిమాండ్ బట్టి మన ఫీడింగ్ అనేది ఇస్తూ ఉండాలి. బట్ యాజ్ ద బేబీ గ్రోస్, అంటే మంత్స్ పెరిగే కొద్దీ బేబీ గ్యాప్ ఎక్కువ తీసుకుంటుంది. 4 hours 5 hours గ్యాప్ కూడా తీసుకుంటుంది ఫీడింగ్ మధ్యలో. ఓకే. అండ్ జనరల్గా సార్ మనం బేబీస్లో చూస్తూ ఉంటాం, లైక్ ఎట్లా అని అంటే పుట్టిన వెంటనే ఏడవట్లేదు పిల్లలు అని చెప్పి కూడా కొంతమంది భయపడుతూ ఉంటారు. అసలు ఎందుకు అలా ఏడవకుండా ఉంటారు సార్ కొంతమంది పిల్లలు? సో పుట్టంగానే ఎనీ బేబీ షుడ్ క్రై. ఏడవడం ఏంటి అంటే బ్రీతింగ్ తీసుకుంది అని. సో పుట్టగానే కొంతమంది బేబీస్ ఏడవరు అంటే కొంచెం బ్రీతింగ్ అనేది తీసుకోరు అనమాట. సో ఇలా పుట్టగానే ఏడవకపోతే మనం దాన్ని బర్త్ యాస్ఫిక్సియా, పెరినేటల్ యాస్ఫిక్సియా అని లేబుల్ చేస్తాం. ఇలాంటి బేబీస్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూస్తాం. బేబీస్ ఎన్ఐసీయూకి షిఫ్ట్ చేస్తాం, వాళ్ళని ట్రీట్ చేస్తాం యాజ్ పర్ ద బేబీస్ ప్రాబ్లమ్స్. సో అదొక డిఫరెంట్ కాన్సెప్ట్. బట్ ఎప్పుడైతే బేబీ పుట్టగానే ఏడవలేదో, ఎంతసేపు ఏడవలేదు అని ఉంటుంది. సో ఎంతసేపు ఏడవలేదో దాన్ని బట్టి బేబీస్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అండ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు మాకు ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాము, ఇంకొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం.